ఆ కేసులు వేసినటువంటి వారిని ఒక్కసారి కనుక చూస్తే, ఒకటి ఈ కె రఘువీర్ అనేటువంటి వ్యక్తి ఓఎంఆర్ లా ఫార్మ్స్ పెట్టుకుని వైసీపీలో ఇతను మరి వైసీపీ ముఖ్య నాయకులు అందరికీ కూడా న్యాయ సలహాదారుగా ఉంటూ కూటమి ప్రభుత్వం మీద కేసులు వేయడమే ఇతను పనిగా పెట్టుకున్నాడు. గతంలో ఇతను వైసీపీ అధికారంలో ఉండగా గవర్నమెంట్ ప్లేడర్గా జీపీగా ఇతను పనిచేసినటువంటి చరిత్ర ఉంది. తర్వాత ఓ మనోహర్ రెడ్డి ఇతను కూడా వైసీపీ సానుభూతిపరుడు. వేదుల వెంకటరమణ ఇతను కూడా వైసీపీ సానుభూతిపరుడు. పి పరమేశ్వరరావు ఇతను కూడా వైసీపీ హయాంలో స్టాండింగ్ కౌన్సిల్లో చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా శ్రీమన్నారాయణ ఇతను వైసీపీ సానుభూతిపరుడు. రత్నాంగ ఫణిరెడ్డి ఇతను వైసీపీ సానుభూతిపరుడు. ఐశ్వర్య నాగుల మరి వీరు వైసీపీ హయాంలో స్పెషల్ జీపీగా పనిచేస్తున్నటువంటి వారి దగ్గర అసిస్టెంట్ అడ్వకేట్గా పనిచేస్తున్నారు. వీరితో పాటుగా విఆర్ రెడ్డి కొవ్వూరి గారు వైసీపీ హయాంలో స్టాండింగ్ కౌన్సిల్ చేసి ఏపీ ట్రాన్స్కోలో లీగల్ అడ్వైజర్గా కూడా వీరు పనిచేసినటువంటి చరిత్ర ఉంది. సి ప్రకాష్ రెడ్డి గారు ఈయన వైసీపీ సానుభూతిపరుడు. కిరణ్ తిరుమల శెట్టి వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో ప్రభుత్వ తరపున ఈయన న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తి. జిఎల్ నాగేశ్వరరావు ఈయన వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూలో జీపీగా చేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఈ ఐశ్వర్య నాగులు అనేటువంటి వారు వైసీపీ లీగల్ సెల్లో క్రియాశీలంగా పనిచేస్తూ ఉన్నటువంటి మహిళా నేత. టీడీపీ నేతల మీద, మున్సిపల్ ఎన్నికల మంత్రి మీద ఛాలెంజ్ చేస్తూ కేసులు వేసినటువంటి వ్యక్తి ఈవిడి. అదేవిధంగా విఆర్ రెడ్డి కొవ్వూరి కడపకు చెందినటువంటి ఇతను వైసీపీ స్టాండింగ్ కౌన్సిల్లో ఏపీ ట్రాన్స్కోలో లీగల్ అడ్వైజర్గా పనిచేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో బినామీ పేర్లతో పెద్ద ఎత్తున పనులు చేపట్టినటువంటి వ్యక్తి ఇతను. ఎంపీ ఎవరైతే బాబాయ్ గొడ్డలపోటులో భాగస్వామి అయినటువంటి అవినాష్ రెడ్డికి అత్యంత అనుచరుడు, సన్నిహితుడు ఇతడు. మరి ఇలాంటి వ్యక్తులు. అదేవిధంగా ఎవరైతే గుంటూరు చెందినటువంటి జిఎల్ నాగేశ్వరరావు ఉన్నాడో ఇతను రెవెన్యూ డీజీగా పనిచేస్తూ జీపీగా విజయసాయి రెడ్డికి, అంబటి రాంబాబుకి, పేర్నాని కేసుల్ని ఇతను ప్రత్యక్షంగా హ్యాండిల్ చేస్తున్నటువంటి వ్యక్తి. అంటే ఏమి ఇక్కడ మెసేజ్ ఇస్తా ఉన్నారు ఈ యొక్క కులాలకి? మీరేమీ పెట్టింది లేదు, చేసింది లేదు. గౌడ్ కార్పొరేషన్ పెట్టారు, సెట్టిబల్జ్ కార్పొరేషన్ పెట్టారు, ఈడిగా కార్పొరేషన్ పెట్టారు, యాతా కార్పొరేషన్ పెట్టారు, శ్రీశైన్ కార్పొరేషన్ పెట్టారు. ఒక్క పైసా అయినా ఈ కులాలకు ఇచ్చినటువంటి 5 ఏళ్లలో చరిత్ర ఉందా? ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ నీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేషన్లు పెట్టారు, చిల్లుగా లేకుండా చేశారు. కార్పొరేషన్ అంతకుముందు టెడ్డీ టేపర్స్ తోటి ఉండి మరి ఏదైతే టెడ్డీ టేపర్స్ కార్పొరేషన్ 5 కులాలకి దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు చంద్రబాబు నాయుడు గారు ఉండగా 2014-19లో ఖర్చు పెడితే మీరు కులానికో కార్పొరేషన్ పెట్టి ₹1 కూడా విధించకుండా ఈ కులాల్ని